వాళ్ళతో మాట్లాడదాం. నర్సిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. తనతో ఒకసారి మాట్లాడదాం. హలో! నర్సిరెడ్డి గారు నమస్తే అండి. అవును సార్. మేడం నమస్తే. యాహ్! నేను నర్సిరెడ్డి గారు హైతనగర్‌కెళ్ళి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. ఈ 6 హామీల గురించి పదే పదే అడుగుతుర్రు కదా! బీఆర్ఎస్, బీజేపీ. హ్మ్. ఇప్పుడు ఇంత మంచి పాలన 14 నెలలు జరుగుతుంటే కొద్దిగా ఓపిక లేకపోతే ఎట్లయితాయి మేడం? ఇయన్నీ పథకాలు ఎళ్ళాలంటే వాళ్ళు 10 ఏళ్లలో చేయని పనులు 14 నెలల్లో చేసిర్రు. కమస్కో ఒక 4 ఏళ్ళు ఓపిక 4 ఏళ్లలో మీరు చేయలేకపోయినావని అప్పుడంటే లెక్కుంటది. హ్మ్. ఇప్పుడు కొద్దిగా ఓపిక పడితే అయిపోతుంది కదా! రోజు వాళ్ళని చిన్న కూటి పేగొడ కూడా ఒకటే ఏమాయ 6 హామీలు ఏమాయ ఇదేమాయ అదేమాయ అని మొత్తం దమ్ము దమ్ము చేస్తుర్రు. హ్మ్. అంటే నర్సిరెడ్డి గారు అది ఇదే కరెక్ట్. ఇదే విషయము వాళ్ళని అడిగితే వాళ్ళేమంటున్నారంటే, మేము అడగటం కాదు వాళ్ళే కదా చెప్పిర్రు. ఎలక్షన్స్‌కి ముందు 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఇస్తామని వాళ్ళే కదా చెప్పిర్రు. అదే కదా అడుగుతున్నాము అంటారు. చెప్పారు మేడం. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాగా తెలంగాణ ఆగమైపోతట్టుంది. ఈ పాలనకెళ్ళి బయటకు వెళ్ళాలంటే ఏదో కొన్ని హామీలు ఇచ్చిర్రు. కొన్ని హామీలు ఇస్తే మాత్రం ఎంబడే చేయాలంటే ఉండాలిగా మేడం డబ్బులు. రైతు బంధు గురించి ప్రతి ఒక్కటి ఒకటే పాలన తింటురు మొత్తం. హ్మ్. 6 హామీల గురించి వాళ్ళు 10 ఏళ్లలో కూడా ఏం చేయలేకపోయిర్రు. హ్మ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అసలు ఏమీ చేయలేదా? మీకేమీ రాలేదా పథకాలు బీఆర్ఎస్ నుంచి? ఏ ఏం లేవు మేడం. మమ్మల్ని అంతా మోసం చేసిండు. నేను ఆర్టీసీ రిటైర్డు. హ్మ్. మొత్తం కేసీఆర్ పాలన మోసం అంటే మోసం. ఆర్టీసీ వాళ్ళని 60 రోజులు సమ్మె చేపించి 40 మందిని చంపి హ్మ్. ఏం చేయలే మేడం. నర్సిరెడ్డి గారు. ఏం చేయలేదు మేడం. మమ్మల్ని అయితే ఆగం పట్టించిండు. మొత్తం అంతా 2 ఏళ్ళు వేచిండు. డబ్బులు సరిగా రాక మంతా ఆగం చేసిండు మమ్మల్ని అయితే. హ్మ్. ఒక్క నిమిషము. ఇ- రామ్మూర్తి మేడం గారు మీరు మాట్లాడుతున్న మీ వాయిస్ మ్యూట్‌లో ఉందండి. మేడం ఒక నిమిషం నర్సిరెడ్డి గారు. లేదండి. ఇప్పుడు ఆయన కార్యకర్త ఆయన. వాస్తవంగా ఆయన ఆర్టీసీ సంబంధించిన వ్యక్తి కాదు. ఆర్టీసీ సంబంధించిన వ్యక్తి అయితే ఆయన ఆర్టీసీ ఫిట్మెంట్ పెంచింది ఎవరో చెప్తారు అసలు. వాళ్ళకి జీతాలు పెంచిందే మేము. వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ కూడా తీసుకుంటామని లాస్ట్ టైం మొత్తం చేసిపోయిందే మేము. ఆ ఫైల్ ముందుకు జరపట్లేదు. ఆర్టీసీకి ఇప్పుడు ఫ్రీగా ఏదైతే ఫ్రీ బస్ చేయబట్టి రోజుకు 10 కోట్లు చెల్లించాలి. అది చెల్లించిన దుర్మార్గులు వీరు. ఆయన ఆర్టీసీ ఎంప్లాయ్ ఎందుకు అండి? ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ ఎంప్లాయ్ ఎవరికి సంబంధించిన వ్యక్తి. సరే కరడుగట్టిన కాంగ్రెస్ వ్యక్తి అయినా ఎవరైనా కూడా పథకాలు లేదండి, ఆయన ఆర్టీసీ రావడానికి ఎంప్లాయ్ కాదు. అది ఫేకుడు కాదు. నేను చెప్తున్నా కదా, ఫేకుడు కాదు. పథకాలు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకో కాంగ్రెస్ ఇది కార్యకర్తలకో ఫేకుడు కాదండి. సంబంధించిన నిజంగా విషయం చెప్తున్నా కాదు కదా. ఫేకుడు కాదు. కాంగ్రెస్ వాళ్ళు కల్పించి ఫోన్ చేయించండి. మేడం మీరు చెప్పాలి మేడం. ఇది మళ్ళీ మాకు నేను ఉన్న విషయం చెప్తున్నా. అని ఆర్టీసీ సంబంధించింది కేసీఆర్ గారిని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీతాలు పెంచింది వీళ్ళు. వాళ్ళు అడిగిన దానికంటే 1% ఎక్కువ పెంచేసిండు వాళ్ళు. లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారు అని అంటున్నారు. ఇప్పుడు మేము నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం. నువ్వు కాదు. calls నువ్వు వస్తున్నాయి. చాలా మంచి నీకు అలాంటి ఐడియాలు రావు మీకు. ఉమ్. నర్సిరెడ్డి గారు ఆర్టీసీకి సమస్య. సరే మీరు ఆర్టీసీ ఎంప్లాయ్ అంటున్నారు, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి ఆర్టీసీకి కేసీఆర్ గారు అడిగిన దానికంటే ఎక్కువ చేశారు అని చెప్పేసి ఇంకా 1% ఎక్కువ ఇచ్చిండు జీతం. మీరు సమ్మె చేశారు అన్ని చేశారు అవన్నీ ఓకే. బట్ ఆ తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన వాటికి మళ్ళీ బాగా చేశారు. కేసీఆర్ మా పాలిట దేవుడు అని మీ ఆర్టీసీ ఎంప్లాయీసే పాలాభిషేకం వాళ్ళే చేసిన పాలాభిషేకం సందర్భాలు కూడా చేశారు ఉన్నాయి కదా. కదా. లేదు మేడం. వాళ్ళు ఏదో కొంచెం ఆఫీసర్లు చేశారు కానీ ఆర్టీసీ వాళ్ళకి చేసిన రాంగ్ అండి. కాదండి, ఆయన లైన్ కట్ చేయండి. ఆయన వాస్తవంగా ఆయన ఆర్టీసీ అని ఒక ముసుగేసుకొని వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త. ఆయన కట్ చేయండి. ఆమోదం చేసి బిల్లు పాస్ చేపించి టేబుల్ మీద పెట్టుకొని మళ్ళీ మేము వచ్చినాక బాగా పట్టిస్తామని కేసీఆర్ అంతా ఒక ప్లాన్ తోటి చేసిండు. ఆర్టీసీ సీఎండీ ఎవరు అడగండి. ఒక నిమిషం. ఆయన ఎంప్లాయ్ అయితే ఆర్టీసీ సీఎండీ ఎవరు అని అడగండి. మేడం ఇంకోటి ఒక నిమిషం అడగండి ప్లీజ్ ప్లీజ్. సరే ఇప్పుడు మనం ఆయన్ని పరీక్షించడానికి కాదు కదా రామ్మూర్తి గారు. ఒక్కసారి మేడం ఇంకోటి ఇప్పుడు ఆర్టీసీ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని స్టేట్ గవర్నమెంట్ 60 సంవత్సరం చేసిర్రు. ఆర్టీసీ వాళ్ళకి 60 సంవత్సరం చేసి రిటైర్మెంట్ ఇచ్చే డబ్బులు మొత్తం ఆపేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంతా రిటైర్డ్ అవుతారు. ఒకరికొకరు పైసలు ఇవ్వలేక వాళ్ళే కూడా సెటిల్ చేయట్లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఎవరైతే మీలాగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సెటిల్ చేయలేదు కదా. మేడం ఇంకోటి ఇప్పుడు 2022 ఫిబ్రవరి వరకు వచ్చేది. ఆ లోపల టిఆర్ఎస్ ప్రభుత్వమే ఒక సంవత్సరం పైసలు కాంగ్రెస్ పాలన వచ్చాక ఒక 6 నెలల పైసలు పెండింగ్. అప్పటికే ఇక 2 నెలల పెండింగ్ ఉన్నాయి ఆ పైసలు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇయ్యలేక వస్తారు. ఇప్పుడు ఎందుకంటే అన్ని డబ్బులు ఒక్కసారి ఇవ్వాలంటే ఇయ్యలేరు కదా. సరే నర్సిరెడ్డి గారు రామ్మూర్తి గారికి ఒక డౌట్ వచ్చింది. సరే ఆయన తరఫున నేను అడుగుతున్నాను. ఆర్టీసీ సీఎండీ ఎవరు అని అడుగుతున్నారు. ఎండియా మేడం? సీఎండీ మేడం ఎండి ఉంటాడు. సీఎండీ ఉంటాడు. నాకు తెలియదు. ఆయన ఎంప్లాయ్ కాదు. కట్ చేయండి.
సరే ఎనివే నర్సిరెడ్డి గారు, సరే మీరు అన్నట్టు మన కాంగ్రెస్ పార్టీకి టైం ఇవ్వాలి, ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది అనే అభిప్రాయం మీరు వ్యక్తం చేస్తున్నారు, అంతే కదా? రైట్. మేడం మేడం అన్ని చేస్తారు, కాకపోతే కొంచెం టైం ఇవ్వాలి. ఇప్పుడు 5 years పాలన ఒక మినిమం ఒక 4 సంవత్సరాలు చూడాలి. 4 సంవత్సరాలు చూసినాక మీరు ఇచ్చిన హామీలు ఏమైందని జనాన్ని చెప్తే నమ్ముతారు. ఇప్పుడు ఏమో అని వాళ్ళ పాలన చూస్తుంటే ఎట్లా రైట్, ఓకే రిటైర్డ్ నేను ప్రతిసారి అదే మెన్షన్ చేస్తున్నాను కూడా, రిటైర్ అయ్యారు అని చెప్తున్నాను. మీకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చినాయా లేవా అని కూడా అడుగుతున్నాను. అందుకే తెలివిగా ఏం చేసినట్టు ఇప్పుడు రిటైర్మెంట్ అయినా చెప్పుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన వాస్తవంగా కాదు ఆర్టీసీ సంబంధించిన బెనిఫిట్స్ అన్ని మ్యాక్సిమం వస్తున్నాయి మేడం. ఒక 2-3 వారాలలో వస్తున్నాయి. ఒక్క ఈవెన్ క్యాష్మెంట్ మధ్యలో కొంచెం 2022 నుంచి పెండింగ్ ఉంది. అది కేసీఆర్ పాలనే ఒక 1.5 year, వీళ్ళలో కూడా 1 year, మొత్తం 2.5 year ఓన్లీ లీవ్ లో పైసలు పెండింగ్ ఉన్నాయి. అతి కతిమే అని 1 month లోపల వస్తున్నాయి ఇప్పుడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ నర్సిరెడ్డి గారు కాల్ చేసినందుకు. రైట్. సో రామ్మూర్తి గారు, సరే నర్సిరెడ్డి గారు చెప్పినట్టు సరే వాళ్ళకి టైం